వెల్కమ్ టు మహా న్యూస్. నేను యమున. డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైలు నుంచి ఓ లేఖను విడుదల చేశారు. జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఓ లేఖ ద్వారా తెలియజేస్తానని కవిత అన్నారు. నాలుగు పేజీలతో ఓ లేఖ కవిత విడుదల చేశారు. నేను చెప్పదలుచుకున్న విషయాల లేఖలో రాశాను. లిక్కర్ స్కామ్ కేసులో 2 ఏళ్ల పాటు ఈడీ, సిబిఐ విచారణ జరిపింది. నన్ను జైల్లో సిబిఐ ప్రశ్నించింది. లిక్కర్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయటమే ఈ కేసు ఉద్దేశం. నేను తప్పు చేసినట్లు ఆధారాలు లేవు. ఇది అక్రమ కేసు, రాజకీయ కుట్రతో పెట్టిన కేసు. లిక్కర్ కేసులో నేను కేవలం బాధితురాలిని. ఈ కేసులో నన్ను బలిపశువును చేశారు. లిక్కర్ కేసులో నేను ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదు. మీడియా ట్రయల్ ఎక్కువ కొనసాగుతోంది. అన్ని ప్రశ్నలకు నేను సమాధానమిచ్చాను. నా మొబైల్ నంబర్ ఇప్పటికే బయటకిచ్చాను. నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుందని లేఖలో పేర్కొన్నారు. मैम सीबीआई ने आपसे क्या पूछा मैम? साइड में हो जाएगी. हटो हटो निकालो इनको साइड में. अक्का अक्का मैडम व्हाट इज योर मैसेज फॉर तेलंगाना पीपल? मैम व्हाट इज योर मैसेज फॉर तेलंगाना पीपल? मैडम it is an illogical case, it is a political case. We are just सीबीआई has taken your statement in jail. मैम सीबीआई ने आपसे क्या पूछा मैम? साइड में हो जाएगी. हटो हटो निकालो इनको साइड में. अक्का अक्का मैडम व्हाट इज योर मैसेज फॉर तेलंगाना पीपल? मैम व्हाट इज योर मैसेज फॉर तेलंगाना पीपल? मैडम it is an illogical case, it is a political case. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖను విడుదల చేశారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. యమున, మీకు తెలుసు అంటే కవిత గారికి ఇవాళ జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది. తర్వాత ఇవాళ న్యాయమూర్తి గారు 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు. అంటే ఇవాళకి ముగిసిన దాన్ని 23 వరకు పొడిగించారు. ఈ సందర్భంగా కవిత గారిని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు 4 పేజీల లేఖని మనకి అంటే న్యాయమూర్తి గారికి అందించారు. అయితే ఆ లేఖలో ప్రధానంగా ఆవిడ రిక్వెస్ట్ చేసిందంటే మీరు బెయిల్ మంజూరు చేయండి
అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఆ 4 పేజీల మేటర్లో సారాంశం ఏంటంటే, నేను బాధితురాలిని, తాను అంటే కవిత గారు చెప్పింది అంటే తాను అసలు ఈ లిక్కర్ కేసులో తన ప్రమేయం లేదు, ఇప్పుడు వరకు ఎలాంటి ఆధారాన్ని ఈడీ కానీ సిబిఐ కానీ సేకరించలేకపోయింది, ఒక మహిళగా ఇందులో తాను బాధితురాలుని. సో ఎందుకు స్టేట్మెంట్స్, కొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్లు, వాళ్ళ యాంగిల్లో, వాళ్ళ కోణంలో వాళ్ళు ఆర్డర్స్, వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ మీరు తీసుకొని ఈ రకంగా చెప్తున్నారు తప్ప ఇందులో ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి తాను బాధితురాలిని అని చెప్తూ అందులో ఆంగ్లంలో రాసిన లేఖలో న్యాయమూర్తి గారి దృష్టికి కవిత గారు తీసుకెళ్లారు. తర్వాత 2.5 ఏళ్ల నుంచి ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళు ఏమి అడిగితే అది 4 సార్లు నేను విచారణకి అటెండ్ అయ్యాను. వాళ్ళు అడిగిన సమాచారం అంతా కూడా పూర్తిగా నేను విచారణకి సహకరించాను. ఒక మహిళా పొలిటీషియన్ని, తర్వాత ఒక అంటే ఒక పర్సనల్గా కానీ ఇటు ఈ రకంగా మహిళగా రాజకీయ నాయకులుగా తనకి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం ఈ రకంగా జరుగుతూ వస్తుంది. పర్సనల్ డేటా ఇప్పుడు ఏదైతే మొబైల్ ఫోన్ ఉందో ఆ మొబైల్ ఫోన్ని సో కొన్ని టీవీల్లో ప్రదర్శించారు. అంటే తన వ్యక్తిగత డేటాను కూడా బహిర్గతం చేశారు. ఒక రకంగా మీడియా ట్రయల్ అనేది జరుగుతుంది 2.5 ఏళ్ల పాటు ఎలాంటి లేకపోయినప్పుడు కూడా. అంటే ఒక రకంగా దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈడీ ఏదైతే వాదించారో ఒకటి ఏంటంటే కవిత గారికి ఇందులో ప్రమేయం ఉంది అంటే, నాకు ఇందులో ప్రమేయం లేదు, నేను అసలు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎక్కడ వరకు నేను లేదు, కాబట్టి బాధితురాలని అని చెప్పారు. రెండోది ఏంటంటే ఈ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, ఆధారాలను అంటే 9 ఫోన్లకు సంబంధించిన ఫార్మేటెడ్ ఫోన్ సమర్పించారు. ఆ రకంగా ఎవిడెన్స్ డిస్ట్రక్ట్ చేశారంటే అసలు నేను ఎలాంటి డిస్ట్రక్షన్ చేయలేదు, నేను నా ఫోన్లని ఈడీకి సమర్పించాను. బట్ ఈడీ రివర్స్లో నా మీద అంటే కవిత గారి మీద దాన్ని ఏదో డిస్ట్రక్ట్ చేసినట్టుగా, వాటిని ఏదో నేను డిస్మాంటిల్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆ రకంగా అది కరెక్ట్ కాదు, నేను డిస్మాంటిల్ చేయలేదు, పూర్తిగా విచారణకు సహకరిస్తున్నాను. పైగా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి అప్పుడు వరకు అసలు అరెస్టు ఆ దిశలో ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో మార్చి 15వ తేదీన ఇంటికి వచ్చి అక్కడ అరెస్ట్ చేసి ఇప్పుడు కస్టడీ తీసుకొచ్చి ఈ రకంగా తీసుకొచ్చేశారు. ఇంకొకటి సుప్రీంకోర్టుకు చెప్పారు ఏంటంటే కవిత గారి మీద కోయిర్షివ్ మెజర్స్ అంటే బలవంతపు చర్యలు తీసుకొని అరెస్ట్ చేయబోమని చెప్పి సుప్రీంకోర్టుకు చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా తనను అరెస్ట్ చేసినట్టుగా కవిత గారు తన లేఖలో ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. సో ఇంకొకటి ఎలాంటి ప్రూఫ్ అనేది అంటే ఆధారాలు ఉన్నాయంటే లేదు, అసలు ఎలాంటి ప్రూఫ్ అనేది ఈడీ దగ్గర లేదు ఇవన్నీ కూడా. కాబట్టి ఆ రకంగా ఇంకొక చివరిలో ఒక విజ్ఞప్తి చేశారు, తల్లిగా నా బాధ్యత, తన బాధ్యత, తల్లిగా బాధ్యత. కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తించండి. మైనర్ బాలుడు అంటే తన కుమారుడు, 2వ కుమారుడికి పరీక్షలు జరుగుతున్నాయి, దానికి అటెండ్ కావాల్సింది. తల్లిగా నైతికంగా మోరల్గా సపోర్ట్ చేయాలి. తల్లి ప్లేస్ని ఇంకొకరు ఎవరు కూడా దాన్ని భర్తీ చేయలేంది. ఒకవేళ ఇంకా ఓన్లీ ఈ పరీక్షలే కాకుండా ఇతర యాప్టిట్యూడ్ పరీక్ష టెస్టులు కూడా అటెండ్ కావాలి. ఇది బ్రేక్ త్రూ అనమాట. అంటే బ్రేకింగ్ ఇయర్ అంటే ఇది ఇంటర్మీడియట్ ఆ స్థాయిలో ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎడ్యుకేషన్ అనేది మారిపోతుంది, వేరే దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి తల్లిగా నేను బాధ్యతగా ఉండి దగ్గరగా ఉండి చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి లేకపోతే నేను దగ్గర లేకపోతే తన కుమారుడి మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉంది, దాని అప్పుడు కెరీరే దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి ఇప్పటికైనా మీకు బెయిల్ మంజూరు చేయండి అంటూ ఆ లేఖలు కోరారు. మీకు తెలుసు రేపు 16వ తేదీన రెగ్యులర్ బెయిల్ మీద కవిత గారి పిటిషన్ మీద విచారణ జరగబోతున్న నేపథ్యంలో అదే విషయాన్ని ఆ న్యాయమూర్తి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఇంకొక అంశాన్ని కూడా చాలా కీలకంగా ప్రస్తావించారు. ఏంటంటే 95% ఈడీ కానీ సిబిఐ కానీ పెట్టిన కేసులన్నీ కూడా ప్రతిపక్షాల మీద పెడుతున్న కేసులు మాత్రమే. ఎవరు కూడా మళ్ళీ అది బీజేపీలో చేరారనుకోండి వెంటనే ఆ రోజు కేసు ఆగిపోతాయి. బీజేపీ మీద ఎవరు చేరితే వాళ్ళకి ఆగిపోతాయి. అందుకని ఈ ప్రతిపక్షాలకు చెందిన పార్టీలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు న్యాయస్థానం, జ్యుడిషియరీ వైపు చూస్తున్నారు. కాబట్టి మీరు ఈ అన్ని విషయాలను కూడా పరిగణలో తీసుకొని ఎక్కడ నా ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి మీరు బెయిల్ మంజూరు చేయండి అని ఆ 4 పేజీల లేఖను ఇచ్చారు. అయితే 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ని పొడిగించారు. 16న మీకు రెగ్యులర్ బెయిల్ మీద విచారణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు కవిత గారి లేఖను న్యాయమూర్తి గారు పరిశీలనలో తీసుకొని తదనుగుణంగా విచారణ అనంతరం తన నిర్ణయం తెలియజేసే అవకాశం ఉంది. యమున. థ్యాంక్ యూ సురేష్ గారు.